నమస్తే అండి. నేను మీ డాక్టర్ అభినయ్ రాజారావు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అభినయ్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, హనంకొండ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వైరల్ హెపటైటిస్. వైరల్ హెపటైటిస్ అనగా లివర్ సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్స్. దాంట్లో మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోబోయే టాపిక్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి. హెపటైటిస్ బి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఇది స్పెసిఫిక్గా లివర్కి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఈ వైరస్ కనుక ఒకసారి బాడీలోకి స్ప్రెడ్ అయినట్టయితే లివర్ కణాలని అంటే లివర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో స్లోగా లివర్ డ్యామేజ్ అవుతా వస్తా లాస్ట్కి లివర్ ఫైబ్రోసిస్ అండ్ సిరోసిస్లోకి ల్యాండ్ అవుతుంది. అండ్ లాస్ట్ స్టేజ్లో లివర్ క్యాన్సర్ లాగా కూడా మారే ప్రమాదం ఉంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ని సైలెంట్ కిల్లర్స్ అంటారు. ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటే ఈ వైరస్ ఉన్నట్టు ఎవరికి తెలియదండి. బయటకు వచ్చే ఛాన్సెస్, బయటకు ఉండే సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఉందా లేదా అనేది టెస్ట్ చేసే వరకు తెలియదు. చాలా వరకు ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు కానీ, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కానీ అందరికీ స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేసినప్పుడు బయటపడతా ఉంటుంది. కొంతమందికి అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి కూడా డెలివరీకి ముందు అన్ని హాస్పిటల్స్లో టెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వారికి అంటే జనరల్ పాపులేషన్లో ఎంతమందికి ఇన్ఫెక్షన్ ఉంది అనేది టెస్ట్ చేసి చూసే వరకు ఉందా లేదా అనేది తెలియదు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. సో దాన్ని టెస్ట్ చేసి ఉందా లేదా తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక అది ఉన్నట్టయితే కొంతమందికి జాండీస్ లాగా కానీ, బాగా వీక్నెస్ లాగా కానీ, ఒళ్ళు దురదలాగా కానీ, ఆకలి మందగించడం కానీ, ఇంకా కొన్ని వేరే రకమైన ఇబ్బందులు కానీ సిమ్టమ్స్ ఉంటాయి. చాలా వరకు అంటే 80-90% వరకు మాత్రం సైలెంట్ డిసీజ్ అంటే ఏ రకమైన లక్షణాలు ఉండవు. టెస్ట్ చేసి చూసుకుంటూనే తెలుస్తుంది. అయితే ఒకసారి కనుక హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే దానికి సంబంధించిన వైరస్ లోడ్ ఎంత ఉంది, లివర్ డ్యామేజ్ ఎంత చేస్తుంది, ఏజ్ ఎంత ఉంది అండ్ మిగతా కొన్ని క్రైటీరియా బేసిస్ మీద దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. హెపటైటిస్ బిని 100% కంట్రోల్ చేయొచ్చు. హెపటైటిస్ సిని 100% క్యూర్ చేసే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అందరికి ఉండే అపోహ ఏంటంటే ఈ వైరస్ ఒకసారి ఇంట్లో ఎవరికైనా వస్తే మిగతా అందరికీ స్ప్రెడ్ అవుతుందా అనేది చాలామంది అడిగే డౌట్. ఈ వైరస్ అంతా ముట్టుకుంటే, కలిసి కూర్చొని తింటే, ముద్దు పెట్టుకుంటే, షేక్ హ్యాండ్ ఇస్తే, హగ్ చేసుకుంటే రాదండి. ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఓన్లీ 3 రూట్స్. ఒకటి సెక్స్ ద్వారా, రెండోది చెడు రక్తం అంటే కలుషిత రక్తం ఎక్కించుకున్నప్పుడు, మూడోది తల్లి గర్భం నుండి శిశువుకి డెలివరీ అవుతున్నప్పుడు శిశువుకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 3 రకాలుగా మాత్రమే ఈ వైరస్ ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెస్ దెన్ 1% ఛాన్స్ అండి యూరిన్ కానీ, స్వెట్ కానీ, మోషన్ ద్వారా కానీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్. సో భయపడాల్సిన అవసరం లేదు. రాకుండా వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది 99.99% ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్టయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ టాబ్లెట్స్ లాగా వాడుకుంటే దానికి కంట్రోల్ అండ్ క్యూర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఉందా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. ఉన్నట్టయితే ట్రీట్మెంట్ వాడండి, లేనట్టయితే వ్యాక్సినేషన్ తీసుకొని దాని నుంచి ప్రొటెక్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ.